నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, అలాగే జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్కారం అండి. నమస్కారమ్మా. ఒకరు సిద్ధంగా ఉన్నారు మేడం. మీరు ఇచ్చినటువంటి రెమెడీస్ చాలా ఫాస్ట్గా పనిచేసి ఇలా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నామని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవును. అసలు ఇంతకీ ఏ సమస్య నుంచి బయటపడ్డారు? మాట్లాడదాం మేడం. తప్పకుండా. హలో. నమస్తే అండి, నేను పద్మినిని మాట్లాడుతున్నాను సుమన్ టీవీ నుంచి. చెప్పండి. యా అండి, మీరు ఎట్లా మేడంకి ఎట్లా పరిచయం, మీరు ఎట్లాంటి సమస్య నుంచి బయటపడ్డారు, నాతో ఒక్కసారి పంచుకుంటారా? యాక్చువల్‌గా ఫినాన్షియల్ కొంచెం బాగోలేదని చెప్పేసి మా హస్బెండ్ విషయంలో కాల్ చేయడం జరిగిందండి మేడం. ఓకే, ఓకే. సో, మేడం పూజ చేసిన తర్వాత నిజంగా చాలా చేంజ్ చూసామండి. చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు. ఓకే. ఎట్లా అంటే ఎన్నాళ్ళల్లో చేంజ్ అనేది వచ్చిందండి? పూజ స్టార్ట్ చేసిన ఒక 1 వీక్ లోనే నాకు డిఫరెన్స్ తెలిసిపోయింది. అంత ఫాస్ట్‌గా? చాలా ఫాస్ట్‌గా. రైట్, రైట్. ఎట్లా తెలుసు అసలు మేడం మీకు? నాకు మా పిన్ని ద్వారా తెలుసండి. తను చెప్పడం వల్ల నేను చేర్చుకున్నానండి. నిజంగా చాలా 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 హ్యాపీగా ఉన్నాను. రైట్. అయితే ఎట్లా నమ్మకం కుదిరింది? ఓకే, ఖచ్చితంగా మనం ట్రై చేద్దాము అని నమ్మకం ఎట్లా కుదిరింది మీకు? అంటే నాకు చెప్పిన ఆవిడ నాకు అంటే మా పిన్ని అండి. సో తన చెప్తే నేను తన ట్రస్ట్ మీద వెళ్ళిపోతాను అనమాట. ఓకే. సో నిజంగానే అంతే, ఆ పవర్ నేను చూసారు. మీ అంతటా మీరు చేసుకునేవారా పూజలు? ఎట్లాంటి రెమెడీస్ ఇచ్చారు? అంటే ఫస్ట్ అక్కడ పూజ చేశారండి. పూజ అయిపోయిన తర్వాత నాకు కూడా పూజలు పంపించారు. ఆ సామాన్లు అనేవి మీ ఇంటికి రావడం జరిగింది. పంపించారండి. అవి ఆ పూజలు అవి ఫాలో అయ్యాను. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫుల్ రిజల్ట్ మాట. రైట్. ఇంకా మళ్ళీ చూసుకోలేదు వెనక్కి తిరిగి. ఇప్పుడు బాగున్నారా? హ్యాపీగా ఉన్నారా? చాలా చాలా ఎన్నాళ్ళైంది మీరు కాంటాక్ట్ చేసి? నేను 1 ఇయర్ బ్యాక్ అండి. 1 ఇయర్ బ్యాక్. ఓకే, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం. ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా మంది ఫేస్ చేస్తున్నారండి ఇవాళ రేపు. సో నేను మీతో మాట్లాడాలి అని అనుకునేది దీని గురించి. ఎందుకంటే ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో మాకు అర్థం కావట్లేదు అని క్రాస్ జంక్షన్లో ఉన్న వాళ్ళకి మీరు చెప్పే మాట, అంటే మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళటం, ఆవిడ రెమెడీని ఫాలో చేయడం వల్ల మీకు వచ్చినటువంటి ఆ రిజల్ట్ని మీరు చెప్తే ఇంకాస్త ఎక్కువ నమ్మకం కుదురుతుంది జనాలకి. సో మీలాగా సఫర్ అయ్యే వాళ్ళు బయటపడాలి ఆ సమస్య నుంచి అన్న ఉద్దేశంతో నేను మీకు ఫోన్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఒక్కసారి ఫాలో అయితే వాళ్ళే వదలరు. నేనే చెప్తున్నాను కదా. రైట్. వాళ్ళే కంటిన్యూ చేస్తారు. రైట్ అండి. చాలా చాలా కృతజ్ఞతలు. మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. అమేజింగ్ మేడం. నిజంగా ఫైనాన్షియల్ ఇష్యూస్తో ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా అప్పులు అయిపోయి వాళ్ళ హస్బెండ్, అసలు హస్బెండ్ది అప్పు కొన్ని అంటే వాళ్ళ ఫాదర్ది. సో అన్ని విషయాల్లోంచి వాళ్ళు బయటపడారు. కానీ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ పిన్ని చేయించుకున్నారు. తర్వాత ఈమెకు చెప్పడం, ఈమె వచ్చి వాళ్ళ హస్బెండ్ గురించి చేయించారు. ఇప్పుడు రీసెంట్గా ఈమెకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. అది రేపు మాట్లాడాలి. అందుకే లైన్లో వచ్చారు. అసలు వాళ్ళకి ఎలా ఉంది అనేసి కనుక్కుంటే చాలా బాగా అయింది అని చెప్పి చెప్పారు. సో అందుకే లైవ్లో మాట్లాడడం జరిగింది. సో ఎట్లా మేడం, ఎలా ట్రీట్ చేస్తారు? ఇట్లా ఫైనాన్షియల్ ఇష్యూస్తో ఉన్నాము, ఆల్రెడీ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాం, మళ్ళీ ఇట్లా పూజలు కానీ రెమెడీలు కానీ చేసుకునే స్తోమత లేదు అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మందికి ఏంటంటే పూజలు అది చేసుకోవాలని ఇప్పుడు మనకు కొన్ని ఉంటుంది. పూర్వజన్మ కర్మ తొలగిపోయే టైమింగే ఇలాంటి కొన్ని వశీకరణ పూజలు చేసుకోవడానికి భగవంతుడే అనుమతిస్తుందా అవుతుంది. కొంతమంది చూడండి డబ్బులు చేతిలో ఉన్నా కూడా చేసుకోవడానికి కుదరదు. అది మీరు చూసే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పూజలు ఫలితం అనేది వాళ్ళకి అందాలి అంటే ఆ టైం వచ్చినప్పుడుదే అవుతుంది. ఇప్పుడు నేను కూడా జాతకాలు చెప్పేస్తాను, కానీ వాళ్ళు అదే రోజు చేసుకోవాలని అంటే కూడా వాళ్ళకి కొంతమంది కుదరదు. సో ఆ టైము వాళ్ళకి డబ్బులు రాలేదు, ఆర్థిక ఇబ్బందిలో ఉన్నారు, బట్ ఎక్కడైనా అప్పు తీసైనా కూడా చేసుకుంటారు. ఎందుకంటే దాంట్లోంచి బయటపడాలని ఒకే విషయం. అయితే ఇప్పుడు వీళ్ళు పూజలు ఇప్పుడు ఇన్ని కష్టాలు పడేదానికంటే బయట అప్పు తీసుకున్నా చేసుకోండి చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. ఇలా ఎవరు చెప్పరు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ సమస్యల్లోంచి వాళ్ళు బయటపడతారు కదా, 100% రిజల్ట్ అనేది దానివల్ల. ఇప్పుడు వీళ్ళు ఎంత అప్పులో ఉన్నారు, వీళ్ళు కొంచెం వాళ్ళ పిన్ని కూడా కొంచెం హెల్ప్ చేశారు, ఈమె కూడా కొంచెం వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకుని ఫాలో అయినారు.
అయితే కానీ చేసిన తర్వాత ఈ అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయి కదా, ఆ. ఎన్ని సంవత్సరాలు అప్పుల బాధతోనే ఉన్నారు వీళ్ళు. అవును అవును ఇప్పుడు వీళ్ళకి కూడా ఏంటంటే స్టార్టింగ్ కట్టడానికి కూడా టైం పట్టింది, అసలు మ్మ్. కొన్ని రోజులు టైం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత సరే ఎట్లనో మన పిన్ని బాగా అయ్యారు, వాళ్ళందరికీ మంచిగా అయింది కదా, మనం చేయిస్తాం అని చెప్పి చేశారు. మ్మ్. తర్వాత ఈమెకి ఎంత రిజల్ట్, ఇప్పుడు చూడండి ఎవరైనా కానీ చూపించుకొని చేయించుకుంటే మ్మ్. తప్పకుండా మేడం వ్యాధులకు మళ్ళీ చేయించుకుంటారు వాళ్ళ ఖచ్చితంగా ఫ్యామిలీలో. చెప్తారు ఇలా ఈ ఆ, పాయింట్ అయితే ప్రతి క్లయింట్ ఈ పాయింట్ ఖచ్చితంగా చెప్తారు. చెప్తారు. ఇంకా మేడం ని వదిలే పరిస్థితి ఉండదు అవును. ఒక్కసారి కనెక్ట్ అయితే అని. అవును. సో ఇట్లా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు ఏం చేయాలో తెలియట్లేదు, ఒక్కొక్కసారి అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చేసి పరువు అవును. తీస్తున్నారు లేదా తీస్తారేమోనన్న భయంగా ఉంది ఉమ్. అని చాలా మంది అంటూ ఉంటారు. సో ఆ అప్పుల బాధల్లో మీరు కొంతమంది ప్రాణాలు కూడా వదిలేసే వాళ్ళు ఉన్నారు, అవును, నిజమే. సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు, మా వల్ల కావట్లేదు అని చెప్పి. సో అన్నిటికీ బాధపడుతూ కూర్చోవటమో లేకపోతే ప్రాణాన్ని వదిలేసుకోవటమో పరిష్కారం కాదు. అవును. మనం ఏదైనా మైండ్ఫుల్గా ఆలోచించి కరెక్ట్ పర్ఫెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా మీ సమస్య నుంచి మీరు బయటపడచ్చు. అవును. సో ఇంత ఓపెన్గా ఇంత ఛాలెంజ్గా ఎవరు చెప్పరు. ఒక్కసారి మేడంని కాంటాక్ట్ చేయండి, ఈ సమస్యల నుంచి మీరు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. నమస్తే. నమస్తే అమ్మా.